ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కొత్తపేట్ పీవీటీ మార్కెట్ జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి అలంకృత సారీస్ లో ఉన్నామండి. ఈ రోజు మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాబు గారు రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు? ఓకే అండి, ఫైన్ అండి, బాగున్నానండి. ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? బెనారస్ లో మహానటి బార్డర్స్ ప్లస్ అదండి తంచూరి సిల్క్ అంటే ప్లస్ అదండి జూట్ బెనారస్ అండి. మహానటి ఏంటంటే బార్డర్స్ అండి బెనారస్లో. ఓకే, దీంట్లో మంచి డార్క్ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఫస్ట్ మన బార్డర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారండి. ఇక్కడ కూడా మనకి ఒక రుద్రాక్ష డిజైన్ అనేది కంటిన్యూ చేసి ఈ మిడిల్ ఆఫ్ ది పార్ట్ కూడా ఒక ఫ్లవర్ డిజైన్, డైమండ్ డిజైన్, అలాగే మనకి ఒక పికాక్ డిజైన్ లాంటిది ఒకటి కంటిన్యూ చేశారండి. కింద కూడా మనకి ఈ బార్డర్ లో మనకి ఒక టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. శారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సిల్వర్ కలర్ అనేది తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక డైమండ్ డిజైన్, దాంట్లో ఒక ఫ్లవర్ డిజైన్, మళ్ళీ మనకు ఒకటి రుద్రాక్ష డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దాంట్లో కూడా ఒక ట్రీ డిజైన్ అనేది తీసుకున్నారు. మళ్ళీ ఆల్టర్నేటివ్ గా ఒక డిజైన్ అనేది కంటిన్యూ చేశారండి. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్, ఇదే కలర్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ చూసుకున్నట్టయితే పైన మనకి అయితే బార్డర్ ఇచ్చారు, కింద కూడా మనకి సేమ్ అదే బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. కాకపోతే మనకి ఒక 2 ఇంచెస్ బార్డర్ ఒక డిజైన్, ఒక 2 ఇంచెస్ బార్డర్ ఒక డిజైన్, మిడిల్ ఆఫ్ ది పార్ట్ మొత్తం కూడా ఒక సిల్వర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మనం ఈ శారీ పళ్ళు చూసుకున్నట్టయితే ఒక మంచి వేవ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారండి. మనకి బార్డర్లో అయితే డిజైన్ వచ్చిందో ఇక్కడ కూడా మన కార్నర్స్ అదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మనం శారీ బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఒక ప్లెయిన్ కలర్ అనేది తీసుకున్నారండి. డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టి చేపించుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 2400 పడుతుందండి. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 2400 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకి ఈ శారీ దొరుకుతుంది. నెక్స్ట్ సారీ చూద్దామా అండి? అవునండి. మనం ఇందాక చూసిన శారీలోనే ఇంకా నెక్స్ట్ కలర్ అని చూస్తున్నాము. రెడ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మన పైన బార్డర్ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ తోటి మనకి ఒక కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ కూడా ఒక డైమండ్ డిజైన్, ఒక పికాక్ డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్ లాంటివి తీసుకున్నారు. కింద పార్ట్ మొత్తం కూడా మనకి ఒక టెంపుల్ డిజైన్ అనేది తీసుకున్నారు. శారీ మిడిల్ పార్ట్కి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్, సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక ఫ్లవర్ డిజైన్, మనకి ఒక డైమండ్ డిజైన్, దాంట్లో ఒక ట్రీ డిజైన్ అనేది తీసుకున్నారు. ఆల్టర్నేటివ్ గా మొత్తం కూడా మనకి ఈ కలర్ లో ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకి పైన అయితే బార్డర్ ఇచ్చారు, కింద కూడా సేమ్ అదే బార్డర్ తీసుకున్నారు. కాకపోతే ఆల్టర్నేటివ్ గా డిజైన్ అనేది తీసుకొని మిడిల్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారండి. శారీ పళ్ళు చూసుకున్నట్టయితే మనకి కింద శారీలో ఏదైతే డిజైన్ ఇచ్చారో ఈ శారీలో సేమ్ అదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మనం ఈ శారీ బ్లౌజ్ చూసుకున్నట్టయితే ప్లెయిన్ కలర్ అనేది తీసుకున్నారండి. హ్యాండ్ పర్పస్ గా మనం ఇది కూడా యూజ్ చేయవచ్చు. డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టి చేపించుకోవడం కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 2400 పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 2400 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి అలంకృత శారీస్ లో మనకి ఈ శారీ దొరుకుతుంది. నెక్స్ట్ శారీ చూద్దామండి. తంచూరి సిల్క్ అండి ఇది. ఓకే, తంచూరి సిల్క్. ఒక మంచి గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ అండ్ మనకి ఒక లెమన్ ఎల్లో కలర్, అంటే మొత్తం ఎల్లో కలర్ మిక్స్ అయ్యి ఆరెంజ్ కలర్ మిక్స్ అయ్యి ఒక మంచి కలర్ అని తీసుకున్నారు. పైన మనం బార్డర్ చూసుకున్నట్టయితే ఒక మనకి ఏం పెద్ద బార్డర్ అనేది ఇవ్వలేదు, కాకపోతే ఒక చిన్న గ్రీన్ కలర్ తో కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నారు. శారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఒక ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఒక మంచి డిజైన్ అనేది తీసుకున్నారండి. ఒక లీవ్ డిజైన్, ఒక మనకి వేవ్ లాగా ఒకటి లీవ్ డిజైన్ లాగా ఇచ్చేసి దాంట్లో కూడా ఒక మంచి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే వర్క్, ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది, ఇదే కలర్ అనేది కంటిన్యూ అవుతుందండి. కింద మనము బార్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక మంచి మనకి ఒక రుద్రాక్ష డిజైన్ అనేది తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి ఒక మంచి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేసి బార్డర్ మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక మంచి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారండి. మనకి ఇక్కడ కూడా ఒక కింద మనకి పైన కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నారు. ఇక్కడ కూడా గ్రీన్ కలర్ తో అలానే కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నారు. ఈ శారీ పళ్ళు చూసుకున్నట్టయితే ఒక మంచి ఒక బాక్స్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో కూడా ఒక మంచి డిజైన్ అనేది కంటిన్యూ చేశారండి. ఎల్లో కలర్ తీసుకున్నారు. ఈ శారీ మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఫ్యాన్సీ బ్లౌజ్ అనేది తీసుకున్నారండి. ఒక మనం సింపుల్ గా కుట్టించుకున్నా కానీ చాలా బాగుంటుంది. మనకి హ్యాండ్ పర్పస్ కింద అయితే మనకి అయితే బార్డర్ లో ఇచ్చారో సేమ్ అదే బార్డర్ లాగా ఇక్కడ తీసుకున్నారండి. ఈ శారీ కాస్ట్ ఎంత అండి?
1250 పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 1250 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్కి అలంకృత శారీస్లో మనకి ఈ శారీ దొరుకుతుంది. నెక్స్ట్ శారీ చూద్దామండి. అవునండి, చూద్దాం. ఇందాక మనం చూసే శారీలోనే నెక్స్ట్ కలర్ అని చూస్తున్నాము. గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో. ఫస్ట్ మనం పైన అయితే మనకి ఒక బ్లూ కలర్ తోటి ఒక కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నారు. మనకి ఈ శారీలో మనం మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఒక మంచి ఫ్లవర్ డిజైన్ అని తీసుకున్నారండి. శారీ మొత్తం కూడా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఫీల్ చేసేసారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కూడా ఒక బ్లూ కలర్ కాంబినేషన్లో ఒక కడ్డీ బార్డర్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక మంచి ఫ్లవర్ లీవ్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది మనకి కంటిన్యూ చేశారండి. ఈ శారీ పళ్ళు తీసుకున్నట్టు ఒక మంచి టిష్యూ అనేది తీసుకున్నారండి. గోల్డ్ కలర్ టిష్యూ అనేది తీసుకున్నారు. ఈ సారీ బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఒక మంచి బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ అనేది తీసుకున్నారండి. డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టి స్టిచ్ చేయించుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 1250 పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం 1250 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ సారీ చూద్దామా అండి? అవునండి, చూద్దామండి. బెనారస్ సిల్క్ అండి ఇది. ఓకే, ఈ బెనారస్ సిల్క్ లో మనకి నావీ బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఫస్ట్ మనం బార్డర్ చూసుకున్నట్టయితే ఒక మనకి నావీ బ్లూ కలర్ లోనే ఒక చిన్న కడ్డీ బార్డర్ అని తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక సిల్వర్ కలర్ తోటి ఒక 2 ఇంచెస్ బార్డర్ అనేది తీసుకున్నారండి. ఇక్కడ కూడా ఒక మంచి పైన కూడా మనకి టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. శారీ మిడిల్ పార్ట్కి వచ్చేసరికి మనకు ఒక పికాక్ డిజైన్ అండ్ మనకు ఒక ఎలిఫెంట్ ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా ఒక చెక్స్ డిజైన్ తీసుకొని మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఆల్టర్నేటివ్ గా ఈ ఎలిఫెంట్ మనకు ఒక ఫ్లవర్ ఒక పికాక్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారండి. మన కింద బార్డర్ చూసుకున్నట్టయితే చాలా హైలైట్ అని చెప్పుకోవాలి. ఈ శారీకి ఒక మంచి పింక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఒక టిష్యూలా తీసుకొని దాంట్లో కూడా ఒక మనకి లీవ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారండి. ఈ శారీ మనం పళ్ళు చూసుకున్నట్టయితే ఒక సిల్వర్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఒక మంచి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మనకి పళ్ళులో అయితే కలర్ వచ్చిందో మనకి బ్లౌజ్లో కూడా సేమ్ పింక్ కలర్ అనేది తీసుకున్నారు. డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టి స్టిచ్ చేయించుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 1850 పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 1850 రూపీస్ మాత్రమే. శారీ మాత్రం చాలా రిచ్ లుక్ ఉందండి. చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి అలంకృత శారీస్లో ఈ శారీ లభిస్తుంది. మీకు కనుక ఈ శారీస్ నచ్చినట్టయితే అలంకృత శారీస్ని ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ సారీ చూద్దామా అండి? అవునండి, చూద్దాం. ఇందాక చూసే శారీలోనే మనం ఇంకో కలర్ అనేది చూస్తున్నాము. బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్. పైన మనం బార్డర్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ తోటి ఒక కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక సిల్వర్ కలర్ తోటి తీసుకున్నారండి. ఇక్కడ కూడా మనకు ఒక మంచి టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ బార్డర్ మొత్తం కూడా మనకి ఇలానే రన్ అవుతుంది. మన శారీ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ కాంబినేషన్తో సిల్వర్ కలర్ అనేది తీసుకున్నారు. ఒక చెక్స్ బార్డర్ లాగా ఇచ్చేసి దీంట్లో ఒక మనకి ఒక ఫ్లవర్ ఒక ఎలిఫెంట్ డిజైన్ ఒక పికాక్ డిజైన్ అనేది తీసుకున్నారు. ఆల్టర్నేటివ్గా శారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మన కింద బార్డర్ చూసుకున్నట్టయితే పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఒక మంచి టిష్యూలా తీసుకొని దాంట్లో కూడా ఒక మంచి లీవ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీ మనం పళ్ళు చూసుకున్నట్టు ఇందాక మనకి శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారండి. ఈ సారీ బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి పళ్ళులో ఏదైతే కలర్ వచ్చిందో మనకి బ్లౌజ్లో కూడా సేమ్ అదే కలర్ అనేది తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 1850 పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం 1850 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్కి అలంకృత శారీస్లో మనకి ఈ సారీ దొరుకుతుంది. మీకు కనుక ఈ సారీస్ నచ్చినట్టయితే అలంకృత శారీస్ని విజిట్ చేయండి. మనకి 22 to 25% డిస్కౌంట్ చేసి కాస్ట్ అనేది చెప్తున్నాము. మనకి ఆన్లైన్ ఆర్డర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సారీస్ అన్ని కూడా మనకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.